మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పరిపాలనపై తనకు కొంత సమయం కావాలని, ఎవరూ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్ లో నిర్మించిన అగ్నిమాపక శాఖ కేంద్ర కార్యాలయం, కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. బాసర అమ్మవారి సన్నిధికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఎర్రమన్ను కుచ్చలో కుల్దీప్ సింగ్ అనే బాలుడిని అపహరించుకుని వెళ్లే యత్నం చేసిన మహిళ, ఆటోలో వచ్చిన మహిళ తనకు 40 రూపాయలు ఇచ్చి చేయి పట్టి ఆటోలోకి లాక్కెళ్లేందుకు యత్నించినట్టు బాలుడు వెల్లడి. స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆర్య వైశ్య గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దిక్సూచి అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా శ్రీ తిరునగిరి శ్రీహరి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన అమ్మా నాన్నల విలువలను వివరించారు. దర్పల్లిలో వంట గ్యాస్, ఇండియన్ సప్లైస్ ఇంకా సిలిండర్పై 40 రూపాయలు మొక్కు పిండి వసూలు చేస్తున్నారు. నిజానికి ఫీల్డ్లోకి వెళ్తే 40 రూపాయలు ఎక్క తీసుకుంటున్నట్లు సమాచారం. నవిపేట్ మండల కేంద్రంలో శ్రీ 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 పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు ఈ నెల 20 నుండి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.